మరి వేలాది లక్షలాది కోట్ల రూపాయలతోనే అనతి కాలంలోనే ఆలేరు నియోజకవర్గంని అభివృద్ధి పథంలో తీసుకువస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇవాళ మన తలుపు తట్టి మన గ్రామానికి వచ్చి మన గ్రామ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు మరి ఈనాటి అతిథి మన బీర్ల ఏలన్న గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి పెద్దలందరికీ మా గ్రామ ప్రజల పక్షాన బీసీ సంక్షేమ సంఘం పక్షాన పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ గత నాయకులను చూసాం. ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఎన్నికల జాతర వచ్చినప్పుడు మన గూడానికి వచ్చేది, మన పల్లెకి వచ్చేది. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకా 2 మాసాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే మన గ్రామంలో సుమారుగా 70-80 లక్షలతోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నటువంటి సందర్భం. ఇట్లాంటి మరి లక్షల రూపాయలు ఇవాళ మన కల్వర్టులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ముఖ్యంగా మన బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఆత్మ గౌరవ భవనాన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి సందర్భం. ఇవాళ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఈ గ్రామానికి ఒక బీసీ మన ఆత్మ గౌరవ భవనం లేనటువంటి పరిస్థితి. మన ప్రియతమ నాయకుడు వచ్చాడు. ఇవాళ మన వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాలకు కూడా అవకాశాలు ఇస్తే పాలన ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ రుచి చూస్తున్నటువంటి మన నాయకుడు మన బీర్ల ఏలన్న గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, మన ప్రియతమ నాయకుడు అనేక రకాలుగా మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని మొన్నటికి మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వేలాది కోట్ల రూపాయలు 1500 కోట్లతో ఇవాళ మన ఆలేరు అభివృద్ధికి మరి శంకుస్థాపన చేసినటువంటి సందర్భం. ఆలేరు ప్రాంతం ముఖ్యంగా మరి సాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్పి గంధమల్ల ప్రాజెక్టు ద్వారా 700 కోట్ల రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి రైతాంగానికి ఆలేరు నియోజకవర్గంలో సుమారుగా లక్షల ఎకరాలకు నీరు అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన అన్నగారు ముందుకు వస్తున్నట్టు. కాబట్టి దాన్ని స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం లేదని చెప్పి మరి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు కల్పించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది. కాబట్టి దాన్ని మనం అంతా కూడా స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెచ్చి ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలను నాయకులుగా చలామణి చేయాలి, బీసీలను సర్పంచ్లు చేయాలి, అట్టడుగు వర్గాలకు కూడా పాలనలో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా చప్పట్ల ద్వారా మనమంతా కూడా స్వాగతం పలకాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు కూడా దళితుల్లో వర్గీకరణ చేసి గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి దాన్ని స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో భూమి లేని పేదలు అనేక మంది మరి సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కున్న రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి భూ చట్టాన్ని తీసుకొచ్చి అనేక రకమైనటువంటి అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చి పేద వర్గాలకు దగ్గర ఎందుకు ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దాన్ని స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో ఇంకా అనేక సభలు పెట్టుకుందాం. ఇది బలైన వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి గ్రామం కాబట్టి బలైన సామాజిక ఉద్యమాలకు మరి నిలవైనటువంటి గ్రామం కాబట్టి రాబోయే కాలంలో బలైన వర్గాలకు ఏ అవకాశం వచ్చినా వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి గౌరవ శాసనసభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు సెలవుకుంటున్నాను. నమస్కారం.